హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్. మనకు 2024 ఇయర్కి గాను ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా జనరల్ డ్యూటీ అండ్ యాంత్రిక్ అనేటువంటి పోస్టులకు మనకు టోటల్గా 320 వేకెన్సీస్కి ఈ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే మన మినిమం 12th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అండ్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మంత్లీ అన్ని అలవెన్సెస్ కలుపుకుని సెలెక్ట్ అయిన వాళ్ళకి 45,000 వరకు శాలరీస్ అయితే ఉంటాయి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే కంప్లీట్గా చూసి అప్లై చేసుకోండి. అండ్ దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరైతే అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. సో మనం కంప్లీట్ డీటెయిల్స్లోకి చూస్తే, ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూస్తే మనకు ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 320 వేకెన్సీస్కి అయితే మనకు ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. అండ్ మనకు పోస్టులను చూసుకుంటే జనరల్ డిప్యూటీ అండ్ యాంత్రిక్ అనేటువంటి ఈ పోస్టులకు అయితే ఈ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అండ్ మనకు అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది 3rd జూన్ నుంచి. సో మీరు అప్లై చేయాలనుకుంటే నెక్స్ట్ మంత్ జూలై 3rd లోపు అయితే అప్లై చేసుకోండి. అండ్ లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా కొంచెం ముందుగానే అయితే అప్లై చేసుకోండి. అండ్ కేటగిరీ చూసుకుంటే, జాబ్ లొకేషన్ చూసుకుంటే ఇండియా వైడ్ అనమాట. ఎగ్జామ్ చూసుకుంటే సెప్టెంబర్ మంత్లో అయితే మనకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అండ్ ఏజ్ లిమిట్ వరకు చూసుకుంటే మినిమం 18 ఇయర్స్ ఏజ్ నుంచి మ్యాక్సిమం 22 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకు కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో మీ కేటగిరీని బట్టి మీకు ఏజ్ చూసుకుని నోటిఫికేషన్లో అప్లై చేసుకోండి. అండ్ మనకు అప్లికేషన్ ఫీ చూసుకుంటే జనరల్ వాళ్ళకు 300 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే నో ఫీజ్. అండ్ పేమెంట్ మోడ్ చూసుకుంటే ఆన్లైన్లో అయితే మనం పే చేయాల్సి ఉంటుంది మన ఫీజ్ అనేది. సో ఎలిజిబిలిటీ వరకు చూసుకుంటే ఎలిజిబిలిటీ వేకెన్సీస్ అయితే మనం చూసాము. 320 పోస్టులకు అయితే ఈ వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. అండ్ జనరల్ డిప్యూటీలో చూసుకుంటే 260 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళకి 12th ఎగ్జామ్ అంటే మనం 12th క్లాస్ అయితే క్వాలిఫికేషన్ ఉండాలి. ఇంటర్ అయితే ఎంపీసీ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ యాజ్ ఎ సబ్జెక్ట్. సో ఎంపీసీ కంప్లీట్ చేసినటువంటి ఇంటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ యాంత్రిక్ వేకెన్సీస్ చూసుకుంటే 60 వేకెన్సీస్కి క్లాస్ 10th విత్ ఇంజనీరింగ్ డిప్లొమో, ఐటీఐ చేసిన వాళ్ళు కానీ డిప్లొమా చేసిన వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నోటిఫికేషన్ని. అక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఇంపార్టెంట్ లింక్స్ చూసుకుంటే నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అప్లై ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పేసి ఈ పేజ్లో ఈ వెబ్సైట్లో ఇంకా చాలా జాబ్స్ అయితే మనం పోస్ట్ చేశాము. సో మీకు సంబంధించిన మీ క్వాలిఫికేషన్ని బట్టి మీరైతే అప్లై చేసుకోవచ్చు. మన తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్ వెబ్సైట్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు అప్లై చేసుకునే ముందు ఒకసారి నోటిఫికేషన్ అయితే కంప్లీట్గా చదవండి. అండ్ కంప్లీట్గా చదివిన తర్వాత మీకు నావికా, యాంత్రిక అని చెప్పేసి మీ పోస్టులను బట్టి మీ క్వాలిఫికేషన్ని బట్టి పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. అండ్ అప్లై చేసేటప్పుడు మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ పర్సనల్ కానీ మన ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ అయితే చేయాల్సి ఉంటుంది. లాస్ట్లో ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో. సో అంతా కంప్లీట్ అయ్యాక మనకు సక్సెస్ అయినట్టు మెయిల్ అయితే వస్తుందన్నమాట. అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే రిటన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇందాకే చూసాం సెప్టెంబర్లో అయితే రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. బట్ డేట్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు. సో రిటన్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకు ఫిజికల్ అసెస్మెంట్ ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా క్వాలిఫై అయిన వాళ్ళకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ చేసి మనం అప్లికేషన్ ఫామ్లో ఏ జోన్కి అయితే అప్లై చేసుకున్నామో ఆ జోన్కి మనల్ని అయితే పోస్టింగ్ చేస్తారనమాట. సో ఇది ఈ జాబ్ ప్రాసెస్ అనేది. అండ్ ఇలాంటి జాబ్స్ అయితే మన ఛానల్లో రోజు పోస్ట్ చేస్తూనే ఉంటాము. సో మీ క్వాలిఫికేషన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడొచ్చు కాగ్నిజెంట్ అండ్ సింగరేణి, జెన్పాక్ట్, సోనీ ఇలా రోజు అయితే అప్లై చేస్తుంటాము మన ఛానల్లో. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. మీరైతే అక్కడ నుంచి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.